శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మా దగ్గర చాలామంది జ్యోతిష్యం చెప్పుకోవడం తెలుసుకుందామని వచ్చినప్పుడు మనకు బాగా కనబడేదంటే గురుగారు చెప్పినప్పుడు శుక్ర మహాదశ వచ్చేసింది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు. లగ్నం కూడా చూస్తే మిథున లగ్నము, కన్యా లగ్నము. మిథున లగ్నానికి కన్యా లగ్నానికి శుక్రుడు రాజయోగ గారు కూడా అంటారు. శుక్రుడు పొజిషన్ కూడా చాలా బాగుంది రాశి చక్రంలోని, మరి నాకు ఎందుకు యోగించట్లేదు అని ఒక ప్రశ్న మీద వస్తుంటారు. ఈ శుక్రమాదశ వచ్చేస్తుంది, శుక్రుడేమో మంచి పొజిషన్లో ఉన్నాడు, మన రాశి చక్రంలో చూస్తాను బ్రహ్మాండం కనబడుతుంది అన్నప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే మనకు రాశి చక్రంలో కనిపించట్లేదు. అంటే ఏం చేస్తున్నాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకవేళ బాడీలోని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని టెస్టులు చేసేటప్పుడు కనబడినప్పుడు టెస్టులు చేస్తే ఇన్ డెప్త్గా వెళ్తాడు వాడు. వెళ్ళిన తర్వాత ఈ టెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి, దీనికి మెడిసిన్ వాడండి ఏ విధంగా అంటున్నాడు. రాశి చక్రంలో ఒకసారి కనబడినప్పుడు ఏం చేస్తున్నామంటే నవాంశంలో చూసుకుంటాం. నవాంశంలోకి వచ్చినప్పుడు అంటే మనది ఏ లగ్నం అయింది, ఆ లగ్నము రాశి చక్రంలో ఉన్న లగ్నానికి మిత్ర లగ్నమా శత్రు లగ్నమా అది కూడా చూసుకుంటుంటాం ఒకసారి. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ శుక్రుడు నవాంశంలో ఎక్కడ ఉన్నాడో చూస్తుంటాం. ఏదైతే యోగించే శుక్రుడు రాశి చక్రంలో బాగున్నాడో ఒక్కొక్కసారి నవాంశంలో వాడు బలహీనంగా ఉండొచ్చు. అలా బలహీనం ఉన్నప్పుడు ఏంటంటే మీరు అనుకున్నట్టు అందరూ చెప్పినట్టుగా యోగించాలి కదా, మహాదశ వచ్చినప్పుడు యోగించాలి కదా అనేసరికి నీ నవాంశం అంటే ఇన్ డెప్త్గా వెళ్తే అంతర్భాగంలోని నీకు శుక్రుడు అన్నవాడు యోగించట్లేదు. అంటే ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపించట్లేదు. చెక్ మీద రాయేసారు ₹1,00,00,000 కానీ బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు. ఇక్కడ కనబడితే సుఖమే ఉంది, బ్యాంక్లో కూడా బ్యాలెన్స్ ఉంది కదా. అంటే ఈ నవాంశం అంటే ఇది బయాప్సీ ఇంటర్నల్గా ఇన్ డెప్త్లో మీ దగ్గర చూసినప్పుడు మనకు అక్కడ శుక్రుడు బలహీనంగా కనబడుతున్నాడు. ఎప్పుడైతే కనబడుతున్నాడో ఆటోమేటిక్గా మనకు ఆ యోగం 50% కనబడుతుంది. సో ఇది ఒక సబ్జెక్ట్, మీకు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అనమాట. సో నా దగ్గర చాలామంది వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటారు. సరే ఇన్ జనరల్ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని చాలామంది శుక్రమాదశ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా అనుకుంటారు. ఇలా లగ్నాన్ని యోగిస్తాను అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి నవాంశం చూడాలి, ఒకసారి దశాంశం చూస్తాం, ప్రొఫెషనల్గా ఎలాగుంది అని చూస్తాం. ఈ సబ్జెక్ట్ అనేది ఎలాంటిదంటే ఏదో ఒక రాశి చూసి చెప్పేస్తే ఆన్సర్ వచ్చేసేది కాదు ఇది. సో అలా చూసినప్పుడు ఏంటంటే డిగ్రీస్లో మనం ఎప్పుడైతే చూస్తామో ఎంత పర్సెంటేజ్ పాజిటివ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ నెగిటివ్ ఉంది, ఎన్ని మార్కులు వేయచ్చు శుక్రుడికి, ఎన్ని మార్కులు వేయచ్చు గురుడికి, ఇలాగ ఒక్కొక్క గ్రహానికి కొన్ని మార్క్స్ పడుతుంటాయి. ఈ రీసెర్చ్ చేసినప్పుడు, డిస్కవరీ చేసినప్పుడు, లేకపోతే మనం డయాగ్నోస్ చేసినప్పుడు ఎంత మార్కు వేయచ్చు, ఆ ఎంత మార్కులు వేసిందని దాన్ని బట్టి మనం ఏంటంటే ఆ యోగం అనేది చూపించవచ్చు, చెప్పచ్చు. సో ఏంటంటే ఇలాంటప్పుడు ఏంటంటే పరిస్థితి శుక్రుడు వీక్ అయిపోయాడు, ఏం చేద్దాము? శుక్ర సంబంధమైన మంత్రం చదవమని చెప్తాం, లేకపోతే శుక్ర సంబంధమైన డైమండ్ పెట్టుకోమని చెప్తాం. ఎందుకంటే నవాంశంలో వీక్ అయిపోయాడు కాబట్టి డెఫినెట్గా పెట్టుకుంటే డెఫినెట్గా యోగ వస్తుంది. ఏదైతే బలహీనపడిందో దానికి స్ట్రెంగ్త్ పెంచాలని ప్రయత్నం చేస్తాం. అందులో భాగం ఏమన్నా మంత్ర సాధన అనుకోండి, లేకపోతే దైవానుగ్రహం పొందడానికి చేసే పూజలు అనుకోండి, లేదంటే రత్నాలు పెట్టుకోమని చెప్తాం అదనుకోండి. ఇవన్నీ ఏంటంటే మన శరీరంలో ఏదైతే డెఫిసిటీ జరుగుతుందో ఒక యోగం కనబడుతుంది, అది మనకు అందట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా మనకు అందట్లేదు. ఒక అద్భుతమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాం, అందరికి వచ్చేస్తాం, మన థర్డ్ రౌండ్లో పోతుంటుంటాం, యోగం అందట్లేదు. ఎందుకు అందట్లేదు అన్నది ఒక రాశి చక్రం చూసి మాత్రం మనం కన్సల్ట్ చేసి చెప్పేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఒక నవాంశం అన్నది ఒక భావచక్రం అన్నది. నవాంశం అన్నది ఏంటంటే అద్భుతంగా మనకు ఇంటర్నల్గా మనం బయాప్సీ చేసినట్టే. బయాప్సీ చేస్తే కానీ మనకు చూడండి బాంబేకి వెళ్ళి మనం శరీరంలో భాగం పంపిస్తారు, అప్పుడు బయాప్సీ చేసిన తర్వాత అసలు ప్రాబ్లం ఏంటి చెప్తుంటాడు. అట్లాగే నవాంశం అన్నది మనకు రాశి చక్రంలో కనబడిన సమస్యలు ఏదైనా ఉన్నాయంటే నవాంశాలు కనబడే అవకాశం ఉంటుంది. ఒకసారి రాశి చక్రంలో ఏ యోగాలు కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్ దశ కనెక్ట్ అవ్వట్లేదు, లగ్నం సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు, ఏది గ్రహాలు సరిగ్గా లేవండి, ఇంకా వీడు వేస్ట్ ఏమని అనుకుంటాం అని అనుకున్న జాతకంలోని చూస్తే అపర కోటీశ్వరుడై ఉంటాడు. ఎందుకు ఇలాగున్నావంటే ఆ నవాంశాలు చూస్తే కొన్ని గ్రహాలు అద్భుతమైన యోగాలు కనబడుతుంటాయి ఇన్ డెప్త్. సో అంచేతనే ఎప్పుడైనా రాశి చక్రం, నవాంశ చక్రం ఇవి రెండు చక్రాలు బేసిక్గా మనం చూసుకుని మన కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ దారిలో మనం ఏం చేయాలంటే ట్రాన్సిట్ అంటే గోచారం, దాన్ని కూడా కలుపుకోవాలి. అంటే ఒక్కొక్క దానికి మార్కులు వేసుకుంటూ పోవాలి. రాశి చక్రానికి 25 మార్కులు, నవాంశ చక్రానికి 25 మార్కులు, భావచక్రానికి 25 మార్కులు, 75 మార్కులు, 100 మార్కులకి 75 మార్కులు, ఈ మూడు చూడాలి. ఈ 75 మార్కుల్లో మనం ఒక 60 మార్కులు వేసామనుకోండి, వాడు పాస్ మార్కులు అయిపోయినట్టే. మిగిలిన 25 ఏంటి అని అడుగుతున్నారు. అడగాలి, మీరు అడిగితే మీకు చెప్తాను. మీరు 25 అంటే నేను చెప్పేది అంటే నాకున్న మేధస్సుతోని, నాకున్న ఉపాసనా బలంతో చెప్పేది 20 మార్కులు.
సో ఈ 4 కలిస్తేనే 100కి 100 పేపర్ మీరు రాసినట్టు. ఆ 100లో మీకు ఎన్ని మార్కులు వస్తాయి, ఈ 4 చూసి మనం చెప్పగలం. దాన్ని బట్టి మీ లైఫ్ ఎలాగో చెప్పగలుగుతాం. సో ఇలా చూసుకుని కనీసం ఇది మినిమం థింగ్. ఇందులో బోల్డ్ రకాల చక్రం ఉన్నాయి. దశాంశం ఉంది, షష్టాంశం ఉంది, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి ఒక వీడియోలో సరిపోదు. బేసిక్గా ఈ 3 రాశి చక్రం, నవాంశ చక్రం, అలాగే మనం తీసుకుంటే ఈ యొక్క భావన, మనం చేసుకునే వాక్శుద్ధి చెప్పే వ్యవహారం, ఇవన్నీ మనం కలుపుకుంటే మనకి ఏంటంటే ఒక ఆన్సర్ కనబడుతుంది. గోచారం కూడా యాడ్ చేసుకుంటే. అలా చెప్పినప్పుడు ఏంటంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్కి ఆన్సర్ డిస్కవర్ చేయడం అవుతుంది, డయాగ్నోస్ చేయడం అవుతుంది. అలా డయాగ్నోసిస్ చెప్పేది జ్యోతిషం అవుతుంది. అంతేగాని పలానా వ్యక్తి అదైపోతాడు, పలానా వ్యక్తి ఇదైపోతాడు, వాడు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒక సంబంధం కూడా ఉందో. కొంతమంది ఆస్ట్రాలజర్స్ మనం చూస్తుంటాం, చెప్తుంటారు వాళ్ళు. ఏది చూసి చెప్పారు అన్నది మీరు క్రాస్ చెక్ చేయించాలి వాళ్ళు. సో మీరైనా సరే రేపు ఉదయం ఒక ఆస్ట్రాలజర్కి వెళ్ళినప్పుడు నా రాశి చక్రం ఎలా ఉందండి, నా నవాంశ చక్రం ఎలా ఉంది, నా గోచారం ఎలా ఉంది, ఈ 3 అడిగితే అట్లీస్ట్ మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఈ 3 చూసి ఆయన చెప్పడం మొదలు పెడితే ఒక్క కన్క్లూజన్ రావడానికి అవకాశం ఉంది, ఓ సక్సెస్ అనేది కమ్మడానికి అవకాశం ఉంటుంది. మీ జీవితం గురించి కొంత వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఇంట్రెస్ట్ మీకు చెప్తున్న వీడియో కాబట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని కాంటాక్ట్ చేసినా కనీసం ఈ 3 అడగడం ప్రయత్నించండి. చేస్తే ఏంటంటే యూ గెట్ ఆన్సర్స్. దాన్ని బట్టి రెమెడీస్, కనీసం ఆ 3 కూడా కొన్ని రెమెడీస్ తెలుస్తాయి. పలానా పూజ చేయమని కానీ, పలానా యజ్ఞం చేయమని కానీ, పలానా హోమం చేయమని కానీ, పలానా రత్నం పెట్టుకొని కానీ, అట్లీస్ట్ ఈ 3 బేస్ చేసుకుని గోచారం, గ్రహచారం, నవాంశం, ఈ 3 యొక్క అంటే రాశి చక్రం, నవాంశం, గోచారం, ఈ 3 యొక్క ప్రభావాన్ని అనలైజ్ చేసి కొంత మార్కులు వేసి దీనికి ఏది తక్కువ ఉంది, మీకు యోగానికి ఇవ్వకుండా దాన్ని బట్టి ఎటువంటి రత్నం పెట్టుకోవాలి, ఎటువంటి మంత్ర జపం చేయాలి, ఎటువంటి పూజ చేసుకోవాలి అని పర్ఫెక్ట్గా చేసుకుంటే 100% యు ఆర్ సక్సెస్ఫుల్. ఇలా చేసుకోకుండా మీరు ఇలా అడగరు, అస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి అడగరు. వాళ్ళు ఏది చెప్తే అది వినేస్తారు. వాళ్ళు గుడ్డిగా చెప్పినా వినేస్తారు, బ్లైండ్గా చెప్పినా చేస్తారు. ఒక మూఢనమ్మకంతో కూడా మీరు వింటారు. ఒక నమ్మకంతో వెళ్ళి మూఢనమ్మకంతో వింటారు. దాన్ని డయాగ్నోస్ చేసి లాజికల్గా కరెక్టా కాదని మీకు క్రాస్ చెక్ చేయాలి. వాళ్ళు చెప్పేది నమ్మేస్తారు. వాళ్ళు మనకు అదే అంటారు, పూజ చేసుకుంటారు, ఆ పూజ చేసుకుంటారు, ఫలితం కూడా మీకు ఉండదు. ఉండిపోయేసరికి మళ్ళీ బ్లేమింగ్. దయచేసి నేను అడగాలనుకుంటున్నానంటే ఈ 3 క్రాస్ చెక్ చేసుకుని మీరు ముందుగానే వెళ్తే అట్లీస్ట్ మీ లైఫ్లోని ఒక చిన్న చేంజ్ అనేది కనబడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.